శ్రేష్ఠుడైన అద్వితీయుడైనటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ప్రేమవందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 39వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నాం. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతని కొనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయాళుడా, పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ గ్రంథములో మీరు రాయించిన నీ మాటలు చదువుకున్నాం. నీ మాటల్లో ఉన్న భావాలు, సత్యాలు మీరే మాకు తేటగా వివరించి బోధించండి. వాటిని అనుసరించి నడుచుకునే కృపనివ్వండి. మీకే మహిమ చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులరా, మనము చదువుకున్న వాక్య భాగములో యోసేపును ఇష్మాయేలీయుల యొద్ద ఐగుప్తీయుడైనటువంటి పోతీఫరు అనేటువంటి రాజ సంరక్షక సేనాధిపతి కొనుక్కున్నాడు. ఇక్కడ మనము గమనిస్తున్నది ఏంటంటే 37వ అధ్యాయము 28వ వచనంలో ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. అంటే యోసేపును 37వ అధ్యాయం 28వ వచనంలో అన్నలు అమ్మివేశారు. 39వ అధ్యాయము 1వ వచనంలో పోతీఫరు కొనుక్కున్నాడు. అమ్మబడిన యోసేపు, కొనబడిన యోసేపు. అమ్మబడిన యోసేపు, కొనబడిన యోసేపు. ప్రియులారా, ఇందులో మనము ఉన్నాం. ఎట్లాగంటే మనము పాపమునకు అమ్మబడితిమి అని రోమాపత్రిక 7:14 రాయబడింది. రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. అమ్మబడిన వాడు ఆదాము. ఎవరికి అమ్ముకున్నాడు? పాపమునకు అమ్ముకున్నాడు. పాపమునకు అమ్మబడితిమి. ఎవరు అమ్మబడ్డారు అంటే ఆదాము. కొన్నది ఎవరంటే పాపం. పాపానికి మనం అమ్ముకున్నాం. పాపం మనల్ని కొనుక్కుంది. మొదటి మానవుడైన ఆదాము చేసినటువంటి ఆ పాప ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్నాం. అంటే మానవుడు పుట్టుకతోనే పాపి. కీర్తన 51:5లో నేను పాపములో పుట్టినవాడను, పాపముల్లోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను అంటాడు దావీదు. పాపములో పుట్టిన మనము పాపము చేసి పాపానికి మనం అమ్ముకున్నాం. ప్రియులారా, రాజుల మొదటి గ్రంథములో 21వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ఆయన చూడండి. అంతటా అహాబు ఏలీయాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని అని పలకగా ఏలియా ఇట్లైనా, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు అన్నాడు. అహాబు యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు, నిన్ను నీవే అమ్ముకున్నావు. అలాగే రాజుల 2వ గ్రంథం
17వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. ఇక్కడ కూడా ఈ 17వ వాక్యములో, మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించింది. అంటే తమ్మును తాము అమ్ముకున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసే ఆహాబు తనను తాను అమ్ముకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా తమను తాము అమ్ముకున్నారు. ప్రియులారా, అమ్మబడిన వారు దేనికి? పాపమునకు అమ్మబడిన వారు. ప్రియులారా, పాపానికి అమ్ముకున్నవారు. అందుకని యోహాను సువార్త 8:34 అంటాడు ప్రభువు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఈ విధంగా మనల్ని మనము అమ్ముకున్నాం, పాపానికి అమ్ముకున్నాం. పాపం మనల్ని కొన్నది, పాపం మనల్ని బంధించింది, పాపం మన మీద పెత్తనం చేస్తుంది, పాపం మన మీద ఏలుబడి చేస్తుంది, పాపం మనల్ని పాపానికి ఈడ్చుకొని పోతుంది, పాపం మనల్ని నాశనానికి నడిపిస్తూ ఉంది. చూడండి, అందుకని రోమాపత్రికలో 6వ అధ్యాయం చూద్దాం. ప్రియులారా, రోమాపత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో, మీరు పాపమునకు దాసులై ఉంటిరి అన్నాడు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, మీరు పాపము చేసి పాపమునకు దాసులై ఉంటిరి అన్నాడు. మాత్రమే కాదు, పాపాన్ని బట్టి వచ్చే ఫలితం ఏమిటి? చూడండి, 20-21 వచనాలు, రోమాపత్రిక 6:20-21 వచనాలు అంటాడు, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధమేమీ లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే అన్నాడు. పాప ఫలితం సిగ్గు, దాని అంతం మరణం. ప్రియులారా, గమనించండి, పాపమునకు అమ్మబడిన మానవుడు పాపము చేసి పాప ఫలితంగా సిగ్గుపడుతున్నాడు. చివరకు ఆ పాపములోనే చనిపోయి నరకానికి, రెండవ మరణానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతా ఉన్నాడు. అలాగైతే ఇటువంటి పాపమునకు అమ్ముకొని, పాపమునకు బానిసై దాసుడై, పాపాన్ని బట్టి వచ్చేటువంటి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ఈ పాప దాస్యములో ఉన్నటువంటి ఈ పాపాత్ముడిని రక్షించడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ప్రియులారా, పాపమునకు అమ్ముకున్నాం, పాపమునకు దాసులమయ్యాం, పాపము చేస్తూ ఉన్నాం, పాపము క్రియలను బట్టి సిగ్గుపడుతున్నాం, పాపాన్ని బట్టి వచ్చేటువంటి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాం. అటువంటి మనలను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ప్రియులారా, పాపమునకు అమ్ముకొని పాపానికి దాసులమై పాప బానిసలుగా ఉన్నటువంటి మనల్ని విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. దేని ద్వారా ఆయన విమోచిస్తున్నాడు? ఆయన కొనుక్కున్నాడు, అదే విమోచించాడు. అమ్మబడిన మనము, అమ్ముకున్న మనము విమోచించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు దేని ద్వారా మనల్ని విమోచిస్తున్నాడు అంటే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా
వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమును లేక అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేనితో విమోచించాడు యేసు ప్రభు? పాపము సులువుగా చేసి, పాపము అభ్యాసించి, పాపము సంతోషంగా అభ్యసించి, పాపమును చేసి, పాపాన్ని బట్టి వచ్చే సిగ్గును, ఆ అవమానాన్ని అనుభవిస్తూ, పాపాన్ని బట్టి వచ్చే కీడును అనుభవిస్తూ, చివరకు పాపములో చనిపోయి నరకానికి పోతున్నటువంటి మనల్ని విమోచించడానికి వచ్చిన యేసు ప్రభువు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైనది నిష్కళంకమైనది అయిన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. అందుకేనండి యేసు ప్రభు శిలువలో వేలాడింది, యేసు ప్రభు రక్తాన్ని కార్చింది. యేసు ప్రభు రక్తము అమూల్యమైన రక్తము. యేసు ప్రభు రక్తము నిర్దోషమైన రక్తము, అది నిష్కళంకమైన రక్తము. ఎందుకంటే ఆయన పాపం ఎరుగని దేవుడు, పాపము లేని దేవుడు, పాపము చేయని దేవుడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పవిత్రుడు. ఆ గొర్రె పిల్ల లోక పాపములను మోసుకుని పోయేటువంటి ఆ దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. ఆయనే చెప్పాడు, అనేకుల విమోచన క్రయధనముగా నా ప్రాణమును పెట్టడానికి వచ్చాను అన్నాడు మార్కు సువార్త 10:45. మనలను విమోచించడానికి, మనలను విడిపించడానికి, ఆ పాప దాసత్వం నుండి మనలను కొనడానికి ఆయన వచ్చాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అన్నాడు. వారిని కొన్నావు. పాపానికి మనం అమ్ముకున్నాం. ప్రభు తన రక్తాన్ని మన పాప పరిహార క్రయధనంగా చెందించి ఆయన మనలను కొనుక్కున్నాడు. ప్రేమైన వారలారా, ఇదెంత గొప్ప భాగ్యం. అలాగైతే ప్రభువు చేత నువ్వు కొనబడ్డావా? ఇంకా పాపం చేస్తూ పాపానికి దాసుడువై ఉన్నావా? ఆలోచన చేసుకో. ఈ లోకములో ఉన్న ఒక వ్యక్తి పాపానికైనా దాసుడుగా ఉంటాడు, లేకపోతే ప్రభువుకైనా దాసుడుగా ఉంటాడు. ప్రభువుకు నువ్వు అమ్ముడైతే ప్రభువు నిన్ను కొనుక్కుంటాడు. తన సొత్తుగా, తన బిడ్డగా, తన దాసునిగా నిన్ను చేసుకుంటాడు. నిన్ను తనకు యాజకునిగా, రాజునిగా చేస్తాడు. పరలోక పౌరునిగా చేసుకుంటాడు. నువ్వు ప్రభువుకు అమ్ముకుంటే ప్రభు నిన్ను కొనుక్కుంటాడు. పాపం చేసి పాపానికి అమ్ముకుంటే పాపము నిన్ను పాతాళానికి ఈడ్చుకొని పోద్ది. ప్రభువుకి నువ్వు అమ్ముకుంటే ప్రభు నిన్ను పరలోకానికి తీసుకొని పోతాడు. ఎందుకంటే ప్రభు నీ పాపానికి పరిహారం చేశాడు. పాపం ఎరుగని వాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నా పాప పరిహారం కొరకు ఆ కలవరి శిలువలో నిలువెల్లా గాయాలు పొంది తన శరీరంలో ఉన్నటువంటి చివరి రక్తపు బొట్టు వరకు చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది. ఆయనకు నువ్వు అమ్ముకుంటే ఆయన నిన్ను కొనుక్కుంటాడు. ప్రభు చేత కొనబడిన నీవు ప్రభు సొత్తు. పాపానికి అమ్ముకుంటే పాపానికి సొత్తు అవుతావు. పాపము నిన్ను పీడిస్తుంది. పాపము నిన్ను పాపం చేయటానికి ఈడ్చుకొని పోతుంది. పాపము నిన్ను నరకానికి, పాతాళానికి ఈడ్చుకొని పోతుంది. పాపం వల్ల నీకు సిగ్గు కలుగుతుంది. పాపం వల్ల నీకు వ్యాధులు, బాధలు, రోగాలు, కష్టాలు, కీడు, సమస్త కీడులకు మూలం నువ్వు చేసిన పాపమే అవుతుంది. ఆ పాపము నుండి విమోచించి తన సొత్తుగా చేసుకోవటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయనకు అమ్ముకుంటావా?
ఆయన నమ్ముకుంటే నువ్వు అమ్ముకున్నట్టే. నేను నమ్ముకున్నాను ఆయన, నేను ఆయన సొత్తు, నా మీద నాకు ఎటువంటి అధికారము లేదు. ఎందుకంటే నన్ను, నా దేహాన్ని, నా ఆత్మను కూడా ఆయన కొనుక్కున్నాడు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నేను ఆయన సొత్తు, ఆయన నా ప్రభువు, ఆయన నా రాజు, ఆయన నా ఏలినవాడు, ఆయన నా యజమానుడు. ఈ జీవితం ఆయనకే సొంతం. ఈ జీవితానికి అధిపతి ఆయనే. ఈ హృదయ సింహాసనం మీద రాజు ఆయనే. ఆయన ఏలుబడి కింద ఉన్నాం. నా ప్రవర్తనంతటిలో ఆయన అధికారమే చెల్లాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించి తన జీవితాన్ని ప్రభుకి ఎప్పుడైతే సమర్పించుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో ప్రభువే నాయకుడు, ప్రభువే యజమాని, ప్రభువే నడిపించేవాడు. ప్రియమైన వారలారా, ఆయనను ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన నీవు ఏం చేయాలో తెలుసా? పాపానికి అమ్ముకున్నప్పుడు పాపము ఏది చెబితే అది నువ్వు అది చేసావా, పాపం చేశావు. అయితే ప్రభువుకి నీవు అమ్ముకున్నప్పుడు ఏం చేయాలి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఏది చేయాలన్నా ప్రభు వాక్యమే ఆధారం. వాక్య ఆధారాలతో చేయాలి. మన బుద్ధి కాదు, మన ఆలోచన కాదు, మన తలంపులు కావు, మన ఉద్దేశాలు కావు. ప్రభు ఉద్దేశం, ప్రభు తలంపులు, ప్రభు ఆలోచనలు, ప్రభు వాక్యం. ప్రభువే నీకు ఆలోచనకర్త. అనుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. రెండవది, పూర్ణ హృదయముతో యెహోవా యందు, దేవుని యందు నమ్మిక ఉంచు. పరిపూర్ణ విశ్వాసముతో దేవుని యందు నీవు నమ్మిక ఉంచు. పరిపూర్ణ నమ్మిక, పరిపూర్ణంగా, సంపూర్ణంగా ప్రభువు మీద ఆధారపడటం. మూడవదిగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం. పాపానికి అధికారం మన మీద లేదు, సాతానికి అధికారం మన మీద లేదు, మన మీద కూడా మనకు అధికారం మన మీద లేదు. మన మీద మనకు అధికారం లేదు, పాపం మీద మనకు అధికారం లేదు, సాతాను మీద మనకు అధికారం లేదు. ప్రభు ఒక్కరికే మన మీద అధికారం ఉన్నది. ఇది ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆయనే నిన్ను నన్ను అజమాయిషీ చేయాలి, ఆయనే నిన్ను నన్ను ఆజ్ఞాపించాలి, ఆయనే మనలను నడిపించాలి. మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం ఒప్పుకోవాలి. నీ విశ్వాస జీవితంలో కొన్నిసార్లు పాపము నిన్ను ఆజ్ఞాపించవచ్చు చేయమని, సాతానుడు నిన్ను ఆజ్ఞాపించవచ్చు చేయమని, నీ శరీరము నిన్ను ఆజ్ఞాపించవచ్చు చేయమని. కానీ అవన్నిటినీ కూడా కొట్టివేసి నా ప్రభు ఆజ్ఞ మాత్రమే నా జీవితంలో నెరవేరాలి. ఇదే ఆయన ఆజ్ఞకు, ఆయన అధికారానికి ఒప్పుకోవటం అంటే. ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మనం విలువ పెట్టి కొన్న వస్తువు కానీ ఏదైనా కానీ మన ఇష్టానుసారంగా మనం వాడుకుంటాం. ఎందుకంటే ఆ వస్తువు మీద లేకపోతే ఆ పనిముట్టు మీద మనకు అధికారం ఉన్నది. మనము సొంతంగా డబ్బు పెట్టి కొనుక్కున్నాం, అందుకని ఆ వస్తువు మీద మనకు అధికారం ఉన్నది. అలాగే మన ప్రియ ప్రభు మనల్ని కొనుక్కున్నాడు, రక్తము ధారపోసి కొనుక్కున్నాడు కనుక మన మీద సంపూర్ణ అధికారము ఆయనకే ఉండాలి. ప్రియులారా, గుర్తుంచుకోండి, ప్రభువుకి అమ్ముకున్నవారు, ప్రభువుని నమ్ముకున్నవారు
ప్రభువుకి దాసులైన వారు ప్రభు దాసత్వములోని, ప్రభు యొక్క ఏలుబడిలోని, ప్రభు యొక్క ఆజ్ఞల క్రిందని, ప్రభు యొక్క యాజమాన్యం క్రిందని, ప్రభు యొక్క మందలోని, ఆ కాపరి అడుగుజాడల్లోనే నడవాల్సి ఉంది ప్రియులారా. రోమాపత్రిక 12 అన్నాడు, సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకోండి. నిన్ను నీవే సమర్పించుకోవాలి. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. అయ్యో నా ప్రభు నన్ను కొనుక్కున్నాడు, నా ప్రభు నన్ను రక్షించడానికి తన రక్తాన్ని ధారపోశాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, నా ప్రభు నన్ను కొనడానికి ఇన్ని శ్రమలు పడ్డాడు, ఇంత త్యాగం చేశాడు, కనుక నా ప్రభువుకి నేను రుణస్థుణ్ణి, ఇదిగో ప్రభువా నా జీవితం నీకు సమర్పిస్తున్నాను అని నిన్ను నీవుగా సజీవ యాగముగా దేవునికి అర్పణగా నువ్వు సజీవ యాగముగా సమర్పించుకోవాలని బైబిల్ చెప్తుంది. నీకు నీవే స్వచ్ఛందంగా సమర్పించుకోవాలి. అంత మాత్రమే కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ సత్క్రియల ద్వారా పరలోకపు తండ్రిని అన్యజనులు మహిమపరచున్నట్లుగా వారి ఎదుట మీ వెలుగు అనేటువంటి సత్క్రియలను ప్రకాశింపచేయండి. మత్తయి సువార్త 5:16, కొరింథీ మొదటి పత్రిక 6:20. ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దాం. ఇంకా ప్రభువుకి అమ్ముకోకుండా ఉంటే, ప్రభుని నమ్ముకోకుండా ఉంటే, ఇప్పుడైనా ప్రభుని నమ్ముకొని నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని ఆయనకు అమ్ముకొని ఆయన యాజమాన్యం కింద ఉంటూ ఆయనను మహిమపరుస్తూ ఆయన రాజ్యం చేరాలని నీకుందా? అలాగైతే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఇప్పుడే ప్రభువా, నేను పాపములో పుట్టి పాపానికి దాసుడనై పాపము చేస్తూ పాప బానిసత్వంలో నలిగిపోతున్నానయ్యా, నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభువా, నన్ను నీ బిడ్డగా నీ సొత్తుగా నన్ను చేసుకున్న ఆయన అనే చిన్న మాట నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రభు ఇప్పుడే నిన్ను రక్షిస్తాడు. ఆ పాప బానిసత్వం నుండి నిన్ను విడిపిస్తాడు, విమోచిస్తాడు. తన సొత్తుగా, తన ప్రజలుగా, లేక తన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు. ఆయనకు అమ్ముకుంటావా? ఆయనను నమ్ముకుంటావా? ఆలోచన చెయ్యి. పాపానికి నువ్వు అమ్ముకుంటే, పాపము చేస్తే పాపము నిన్ను పాతాళానికి పట్టుకొని పోతుంది. పాపము చేయువారిని పాతాళము పట్టుకును నేను బైబిల్ చెబుతుంది. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు అని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, పాతాళములో వేదన ఉన్నది, యాతన ఉన్నది. అగ్ని జ్వాలల మధ్య యాతన పడాలి. అగ్ని జ్వాలల మధ్య నీటి బొట్టు కూడా లేనటువంటి పరిస్థితిలో యాతన, వేదన, అంగలార్పు యుగ యుగాలు అనుభవించేటువంటి పరిస్థితి ఉంది. కానీ దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి సిలువలో యాగం చేశాడు, సిలువలో బలైపోయాడు నిన్ను నన్ను రక్షించడానికి. ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దాం. ఎంతకాలం పాపంలో ఉంటాం, ఎంతకాలం పాప బానిసత్వంలో నలిగిపోతూ ఉంటారు, ఎంతకాలం సాతాను బందీలై వాని చేతిలో కీలుబొమ్మల్లాగా ఆడి చివరకు నాశనానికి వెళ్ళిపోతామా? ఎదుగో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నా ఎడ్డుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నాడు ప్రభు. ఆయన వచ్చింది అందుకు, నీకు నాకు పాప విమోచన జరిగించి మన హృదయంలో శాంతిని, సమాధానమును నింపి ఎన్నడూ పొందలేనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనకి ఇవ్వడానికే సుప్రభు లోకానికి వచ్చాడు. ఆ ప్రభుని నమ్ముకుంటే ఈ 4 నీ సొంతం అవుతాయి. పాపం మనకి నెమ్మది లేకుండా చేస్తుంది, పాపం మనకి సంతోషం లేకుండా చేస్తుంది, పాపం మనకి నిజమైన ఆనందం లేకుండా చేస్తుంది, పాపము చివరకు మనల్ని నరకానికి ఈడ్చుకొని పోతా ఉంది. అదుగో ప్రభు అయితే నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన ప్రభు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. చివరికి ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత పరలోకములో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు.
ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈ లోక యాత్ర ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. ఇంకా నాకు సమయం ఉందలే, రేపు లేక ఎల్లుండి లేకపోతే తర్వాత అనుకునేటువంటి అవకాశం లేకుండా పోతుందేమో. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. క్షణభంగురమైనటువంటి ఈ జీవితం ముగిసిపోకముందే శాశ్వతంగా నిత్య జీవం పొందుకొని ప్రభుతో సదాకాలం ఉండేటువంటి ఆ పరలోక భాగ్యాన్ని మీరు ఇప్పుడే పొందుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. చెప్పబడిన మాటలు విన్నవారి హృదయాల్లో నీ ఆత్మకార్యం జరిగించి రక్షణ లేని వారు రక్షించబడినట్లు రక్షించబడిన వారు నీ దాసులై నీ యాజమాన్యం కింద, నీ ఆజ్ఞల కింద, నీ ఏలుబడి కింద జీవిస్తూ నిన్ను మహిమపరిచే కృపను మాకందరికీ దయచేయండి. దేవా, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.